హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. దిస్ ఇస్ సాయి కుమార్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే బీచ్ దగ్గర ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. సో ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. ఒక న్యూ వ్లాగ్ అనమాట ఇది, చాలా రోజుల తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే ఆ టెంపుల్ వచ్చేసి అరౌండ్ మనకి 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. నేనైతే ప్రజెంట్ సర్పవరం నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. సో ఈరోజు డేట్ వచ్చేసి 28th జూలై, సో మండే. సో కుంభాభిషేకం టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. కాకినాడలో ఉంది అది. సో చాలా ఫేమస్ టెంపుల్ అది, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. అది ఎగ్జాక్ట్లీ బీచ్కి అయితే ఆనుకొని ఉంటుంది అనమాట, పక్కన. చాలా బాగుంటుంది. సో అందుకనే వ్లాగ్ అది చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే బైక్ తీసాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే పెట్రోల్ అయితే లేదు ట్యాంక్లో. పెట్రోల్ అయితే కొట్టించుకొని సో స్టార్ట్ అయితే అయిపోదాం. ఓ ఇలా తిరగాల. సో ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టించేసుకొని స్టార్ట్ అవుదాము. అమ్మా ఫుల్ రష్ ఉంది కదా ఇక్కడ. అమ్మా సో పెట్రోల్ అయితే కొట్టించాము. ఇప్పుడు స్టార్ట్ అయితే అయిపోయాము. కరెంట్లీ ఎగ్జాక్ట్గా నాగమల తోట జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. నాగమల తోట దగ్గర నుంచి మనం ఇప్పుడు జగన్నాథపురం ఏంటంటే అక్కడ మొత్తం అంతా కూడా సీ పోర్ట్ అనమాట. అంటే ఎక్కువ ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ అయితే ఉంటాయి జగన్నాథపురం దగ్గర. మొత్తం ఫిషెస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే అక్కడికి వస్తాయి అన్నమాట. సో ఆ రూట్ నుంచి అయితే వెళ్దామని చెప్పేసి. మనకి సర్పవరం నుంచి ఒక రూట్ అయితే ఉంది ఆల్రెడీ. సో అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళి బోర్ కొట్టింది. సో ఇది కూడా కొంచెం కొత్త రూట్ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి సో ఇలా అయితే వెళ్దామని చెప్పేసి తీసాను. సో ఇక్కడ మనకి ఇంకోటి బైక్ పొల్యూషన్ ఒకటి లేదు. బైక్ పొల్యూషన్ ఒకటి చేపిద్దాం ఇక్కడ. ఇక్కడ పొల్యూషన్ అయితే అయిపోయిందనమాట. చేస్తున్నా. టైం పడుతుందా? ఓం నమ శివాయ. సో పొల్యూషన్ కూడా అయిపోయిందనమాట. 1 ఇయర్కి అయితే చేయించుకున్నాను పొల్యూషన్. 100 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట. సో చూసారా మొత్తం ఇదంతా కూడా మెయిన్ రోడ్ అనమాట. ఈరోజు కొంచెం అంటే ఎర్లీ మార్నింగ్, ఇప్పుడు టైం ఎంత అయింది? 9:30 అయింది. 9:30 అవ్వడం వల్ల కొంచెం ఖాళీగా ఉందన్నమాట. కాసేపు అయితే ఫుల్ రష్ పెరిగిపోద్ది, బండి నడపడానికి కూడా ఖాళీ ఉండదు, అంత రష్. ఇప్పటికే కొంచెంగా రష్ ఎక్కువ ఉంది కొన్ని ప్లేసుల్లో. ఇది మొత్తం అంతా కూడా మెయిన్ రోడ్, మొత్తం అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. కాకినాడకి మొత్తం అంతా కూడా ఓం విఘ్నేశ్వరాయ నమః. మొత్తం అన్ని షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ కూడా ఇదే రోడ్లో అయితే ఉంటాయన్నమాట. మొత్తం 3 టైప్స్ ఆఫ్ రోడ్స్ ఉంటాయి కాకినాడకి. ఒకటి సినిమా రోడ్డు, ఇది వచ్చేసి మెయిన్ రోడ్డు, అండ్ అలాగే రైట్ సైడ్ వచ్చేసి తిలక్ స్ట్రీట్ అంటారనమాట. సో తిలక్ స్ట్రీట్ అంటే ఏంటంటే కంప్లీట్ గోల్డ్కి సంబంధించిన ఇవన్నీ మాల్స్ అన్నీ ఉంటాయన్నమాట. గోల్డ్కి అండ్ అలాగే ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి అదే రూట్లో. అండ్ సినిమా రోడ్ వచ్చేసి మొత్తం ఒకప్పుడు ఏంటంటే 10 to 15 థియేటర్స్ అయితే ఉండేవి అనమాట ఒకటే రోడ్లో. అవి ఏంటంటే ఇప్పుడు అలా తగ్గిపోయి ఒక 5 రోడ్స్ కిందకి 5 థియేటర్స్కి 5 ఎన్నో ఉన్నాయి అంతే సినిమా థియేటర్స్ వచ్చేసి. ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇంకందుకు నా పేరు అనేది అలా ఉండిపోయింది. సో మ్యాక్సిమం రీచ్ అయిపోయాం జగన్నాథపురానికి.
ఇక్కడ నుంచి ఏంటంటే లెఫ్ట్కి అయితే తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా జగన్నాథపురం దగ్గర ఎక్కువ షిప్స్ అవి తయారు చేస్తారన్నమాట. పెద్ద పెద్దవి బోట్స్ ఉంటాయి కదా, ఫిషింగ్కి వెళ్ళేవి. అవి బోట్స్, అలాగే చిన్న చిన్న షిప్స్ అన్నీ కూడా అన్నీ తయారు చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ పెద్దవి తయారు చేస్తారు, చిన్నవి తయారు చేస్తారు. ఇక్కడ తయారు చేసి అలాగే ఇక్కడ వాటర్లోకి అయితే పంపించేస్తారనమాట. ఇక్కడ ఈ ఏరియా ఎప్పుడు కూడా రష్గానే ఉంటుంది అనమాట, ఎప్పుడు కూడా. ఇప్పుడు చూసారు కదా, మార్నింగ్ ఎంత రష్ ఉందో ఇక్కడ. సో ఇక్కడ నుంచి అయితే మీరు లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్కి అయితే సో ఇదిగో ఇక్కడ ఫుల్ నిమ్మకాయలు అవన్నీ కూడా ఎక్కువ అమ్ముతారు. నిమ్మకాయలు ఏంటంటే ప్యాక్ చేసి ఒక ప్యాకింగ్కి ఒక 20-30 కింద అమ్ముతారనమాట. సో ఇగో చూడండి, మొత్తం అన్నీ కూడా ఎన్ని షిప్స్ ఉన్నాయో. దారి పొడవునంతా కూడా షిప్సే ఉంటాయి మొత్తం అన్నీ ఇక్కడ. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి. మొత్తం లారీస్, మొత్తం ఇవన్నీ కూడా ఏంటంటే హార్బర్ అన్నమాట. ఇదొక చాలా పెద్ద హార్బర్ ఇది. మొత్తం చేపలు అందరూ కూడా చేపలని తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. ఇది ఎప్పుడో చాలా రోజుల తర్వాత వచ్చాను, చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను ఇదే రోడ్లోకి. చాలా ఇయర్స్ అయిపోయింది. యాక్చువల్గా ఒకప్పుడు ఏంటంటే రోడ్డు ఇలా ఉండేది కాదు, మొత్తం అంతా కూడా గుంటల కింద ఉండేది రోడ్ అంతా. ఇప్పుడు తర్వాత వేసారనుకోండి. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ ఓల్డ్ రైల్వే స్టేషన్ ఒకటి వస్తుంది. ఆ రైల్వే స్టేషన్ నుంచి లెఫ్ట్కో స్ట్రైట్ ఉంటుంది రోడ్డు. నేను చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను కదా, మర్చిపోయాను. చూద్దాం అలా ముందుకెళ్తే తెలుస్తుంది. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇక్కడ ఏదో ఒక ఫ్యాక్టరీ ఏదో ఉందనుకోండి. ఇక్కడ ఫ్యాక్టరీయా, పెట్రోల్ బంక్. ఇక్కడ ఏదో గొడౌన్ ఉంది. షిప్స్కి తయారు చేసే మిషనరీ మొత్తం అంతా కూడా ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇక్కడ షిప్స్కి మిషనరీ ఉంటుంది కదా, ఆ మిషనరీకి సంబంధించినవన్నీ కూడా ఈ గొడౌన్లో తయారు చేస్తున్నారు. చాలా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. లారీస్ చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఇదే ఓల్డ్ రైల్వే స్టేషన్, కాకినాడకి ఫస్ట్ రైల్వే స్టేషన్ అన్నమాట ఇది. ఇప్పుడు ఓన్లీ గూడ్స్ ట్రైన్స్కి వాటికి యూజ్ చేస్తున్నారు అంతే. ఇప్పుడు అంత యూజ్లో లేదు ఇది. చాలా సంవత్సరాలు అయింది ఇది ఆపేసి. ఓన్లీ గూడ్స్ ట్రైన్స్ అండ్ అలాగే ట్రైన్స్ అవి ఇక్కడ పెడుతుంటారు. ఇవన్నీ కూడా పాతవి. అదిగోండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పనులకి వెళ్ళే వాళ్ళు అనమాట. ఒక డైలీ లేబర్ అంటారు కదా, సో అలా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. మొత్తం అన్నీ షిప్స్. ఎంత పెద్ద ఉంది ఇక్కడ ఒక షిప్పు. ఇక్కడ ఒక రైల్వే గేట్ ఒకటి ఉంది. మళ్ళీ ఏ సైడ్ ఏంటి ఇక్కడ, ఏంటిది టెంపుల్. ఓకే, టెంపుల్ ఉంది ఇక్కడ. అసలు నాకు ఈ రూట్ అసలు గుర్తులేదు, ఏదో అలా ముందుకైతే వెళ్తున్నాం అంతే. ఏంటి యాంకరేజ్ పోర్ట్ అంట, ఏదో పోర్ట్ లోపలికి వెళ్ళడానికి రూట్ అంట అది. ఇది లాస్ట్ ఇయర్ రైల్వే స్టేషన్. ఇది దాటుకొని ఇంకా ముందుకెళ్తే ట్రైన్స్ ఇలాగా
సీ పోర్ట్లోకి అయితే వెళ్తాయి అన్నమాట. అంటే సీ పోర్ట్లోకి ఎందుకంటే మనకి ఇవి వస్తుంటాయి కదా లోడ్, అవి కోల్ కానీ లేకపోతే పెట్రోల్ ఒకటి, అలాగే ఇంకా బియ్యం ఒకటి, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి ట్రైన్స్లోంచి. అందుకని చెప్పేసి లోపలికి ట్రైన్ రూట్ అయితే బీచ్ లోపల దాకా ఉంటుంది. ఇక్కడ ఒక రైల్వే గేట్ ఉంది. కరెక్ట్గానే వచ్చాం. ఇంకా రాంగ్ వచ్చామా ఏంటని చెప్పేసి కంగారు పడ్డాను యాక్చువల్గా. ఇదిగోండి ఇలాగా లోపలికి ఇలా వెళ్ళిపోతే బీచ్ రోడ్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట. మనకి ఇంకా చాలా రైల్వే గేట్స్ వస్తాయి ఇంకా ముందు ముందు. ఈ రూట్ అయితే ఉంది కదా, మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి తిరుగుతాం. అక్కడికి లెఫ్ట్కి తిరిగిన తర్వాత అలా చాలా ఎక్కువ రైల్వే గేట్స్ వస్తాయి. అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ఫిషరీస్ ఎడ్యుకేషన్ అంట, కాకినాడ సెంటర్. ఇక్కడ ఏదో ఇన్స్టిట్యూషన్ ఉంది ఫిషర్స్కి సంబంధించింది. అది ఫైనల్లీ బీచ్ రూట్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడం, ఇంకెక్కడ టర్నింగ్స్ ఏమి ఉండవు. ఈ లోపలికి వెళ్ళే వాళ్ళందరూ కూడా దీంట్లో వర్క్ చేసేవాళ్ళు అన్నమాట. ఇది ఇక్కడ మీకు ఏదో పోర్ట్లో వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా. పోర్ట్ లోపల నుంచి వస్తున్నాయి చూసారా లారీస్. ఇక్కడ నైట్ టైం అయితే అస్సలు తిరగలేము ఇక్కడ ఈ రూట్లో. ఓన్లీ డే టైం అంటే పర్వాలేదు, కానీ నైట్ టైము అసలు చాలా డేంజర్ అన్నమాట ఈ రోడ్లో. ఎవడుంటాడో తెలీదు. ఒక స్ట్రీట్ లైట్స్ ఏమి ఉండవు అన్నమాట. ఓన్లీ లారీస్ అవి తిరుగుతూ ఉంటుంటాయి అంతే ఇదే రూట్లో ఎక్కువగా. డైలీ తిరిగే వాళ్ళు అంటే వాళ్ళకి అలవాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు తిరుగుతారు. ఇప్పుడు కొత్తగా మనం బయట నుంచి వచ్చి తిరుగుదాం అనుకుంటే ఈ రూట్లో చాలా డేంజర్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా చెట్లు, ఇవన్నీ ఎలా ఉన్నాయో. మొత్తం అంతా కూడా రోడ్డు కన్స్ట్రక్షన్ కూడా ఆపేశారు. బాబా ఎంత మట్లు వేస్తుందో ఈ రూట్లో. అసలు ఎవడన్నా రాగలడా అన్న బైక్ మీద నైట్ టైము? ఎంత భయంకరంగా ఉందో చూడండి. అసలు లైట్స్ కూడా ఏమి ఉండవు, చాలా చీకటిగా ఏదో ఉంటుంది అన్నమాట. అందులోని ఒకవేళ వర్షం పడింది అనుకో ఇంకంతే ఈ రూట్. దగ్గరలో వచ్చాం టెంపుల్కి. మీకు టెంపుల్ లోపల కూడా చూపిస్తా, చాలా బాగుంటుంది అన్నమాట టెంపుల్. ఈరోజు మండే కాబట్టి కొంతమంది జనం కూడా ఉంటే ఇదిగోండి వాటర్ ఎలా వస్తుందో. బీచ్లోంచి ఇలా బయటకు వస్తుంది వాటర్ అంతా కూడా. ఇక్కడ ఈ లోపలంతా కూడా హార్బర్ అన్నమాట. ఈ హార్బర్ లోపల ఈ సీ ఫుడ్ మొత్తం అంతా వస్తుంది. పెద్ద పెద్ద చేపలు, రొయ్యలు, పీతలు ఇవన్నీ కూడా. ఇవ్వండి ఇక్కడ అందరూ కూడా ఎలాగా డ్రై చేస్తున్నారు ఇక్కడ. టెంపుల్కి రూట్ ఇదే, మర్చిపోయాను. అయితే రూట్ కనిపించట్లేదు లోపలికి. ఇదిగోండి ఇక్కడ యాక్చువల్గా రావణాసురుడు ఉంటాడు అన్నమాట. రావణాసురుడు స్టాచ్యూ ఉంటుంది పెద్దది, 10 తలకాయలతో. అమ్మ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ ఏమైనా తీసుకొని అప్పుడు లోపలికి వెళ్దాం. ఎందుకండి టెంపుల్ ఎలా ఉందో, బాగుంది ఈరోజు. సో ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాను. సో దర్శనం కూడా చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. అక్కడ ఏంటంటే ఇంకా జనాలు అయితే
ఉన్నారు. ఇదేదో టెంపుల్ వచ్చేసి ఇప్పుడు టెంపుల్ పైన ఉన్నాను అనమాట. కింద కూడా కొన్ని దేవుళ్ళు ఉన్నారు, అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా మీకు కనిపిస్తుంది కదా అక్కడ నంది, ఆ నంది దగ్గర శివుడు టెంపుల్ అనమాట. సో ఇదంతా కూడా వేరే వేరే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. ఆ చివరి అక్కడ శ్రీకృష్ణుడు గుడి ఒకటి ఉంది. అది ఇక్కడ వచ్చేసి సాయిబాబా టెంపుల్ అనమాట. మీకు లోపల చీకటిగా ఉంది. ఇదంతా కూడా చాలా ఎక్కువ పెద్ద ప్లేస్లో అయితే ఉంటుందన్నమాట. సో ఎగ్జాక్ట్గా మనకి బీచ్కి దగ్గరలోనే ఉంటుంది, బీచ్కి పక్కన. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా పోర్ట్ అన్నమాట, హార్బర్. ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్బర్ అన్నమాట మొత్తం అంతా కూడా. ఇది దీని పక్కనే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ పెద్ద స్టాట్యూ కూడా ఉంది. ఇక్కడ పెద్ద స్టాట్యూ కూడా ఉంది, చూసారా? దీన్ని చూడాలంటే ఈ స్టాట్యూని మనం అవతల పక్కకి అయితే వెళ్ళాలి. అవతల పక్కకి అయితే వెళ్తే కనిపిస్తుంది సైడ్ నుంచి. యాక్చువల్గా అక్కడి నుంచి టెంపుల్ నడుచుకుంటూ అయితే ఇలా వచ్చాను. సో చూసారు కదా ఎంత బాగుంది టెంపుల్. ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో నడుస్తుంది, ఇంకా ఏదో రినోవేషన్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ మనకి చాలా పెద్ద నంది స్టాట్యూ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో మీకు ఆల్రెడీ ఒక వీడియో క్లిప్ అయితే పెడతాను మీకు, దాంట్లో మీరు చూడొచ్చు. సో శ్రీరామకృష్ణ పరమహంస స్టాట్యూ అన్నమాట ఇది. మొత్తం అంతా కూడా ఏం క్లీనింగ్ ఏం లేదు, టెంపుల్ లోపల అలా పెట్టేశారు అంతే. ఎందుకంటే అంటే ఊర్లో కాదు కదా, ఊర్లో లేకపోవడం వల్ల ఎక్కువ జనాలు అంత ఎక్కువగా రారు. ఇది ఆల్మోస్ట్ సముద్రానికి దగ్గరలో ఉంటుంది. ఇదంతా కూడా మీరు చూస్తున్నంతా కూడా బీచ్ అనమాట. ఒకప్పుడు ఇక్కడ దాకా వచ్చేసేది వాటర్ అంతా కూడా. సో అలా వచ్చేస్తుందని చెప్పేసి పక్కన మొత్తం అంతా వాల్ అయితే కట్టించారనమాట. ఆ వాల్ కట్టించడం వల్ల వాటర్ అనేది అక్కడితో ఆగిపోయింది అలా. బట్ ఇంకా అలా వచ్చేస్తూనే ఉంటుంది ముందుకి. ఇప్పుడున్న తుఫాన్ అలాంటివి ఉన్నప్పుడైతే చాలా ఎక్కువ ముందుకైతే వస్తుంది అన్నమాట వాటర్ అంతా కూడా. ఇక్కడ మళ్ళీ వేరే సూర్యదేవుడు అంట, సూర్యదేవుడు. ఇగో ఇక్కడ స్టాట్యూ చూస్తున్నారు కదా, లోపల అలాగా ఈ ఎలకలు ఇవన్నీ కూడా చాలా చెత్త చేసి పాడేసినాయి. బట్ క్లీనింగ్ అయితే లేదు. ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి. గవర్నమెంట్ దాకా వెళ్తే గవర్నమెంట్ చూసింది అనుకోండి, సో హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇలాంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి ఇలాగా పాతబడిపోయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మొత్తం అంతా ఇరిగిపోయి పడిపోయింది అనమాట. లాస్ట్ టైం ఒకసారి వచ్చాను, అప్పుడైతే బాగానే ఉంది. ఇప్పుడు చూసేటప్పటికి మొత్తం స్లాబ్ అంతా ఇరిగిపడిపోయింది, ఈ రూఫ్ టాప్ అంతా కూడా. సో ఇలాంటివి టెంపుల్స్ ఇలా చాలా వరకు ఇలా పాతబడిపోయి ఉండిపోయినాయి అనమాట. ఇక్కడ చూడండి మొత్తం అంతా ఎలా పడిపోయిందో. అసలు ఏంటిది, శ్రీ ఆది శంకరాచార్యులు వారు అంట. అక్కడ విగ్రహం కూడా లేదు, అంతలా విరిగి పడిపోయింది పైనుంచి. సో అందుకని వీడియో మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు అందరికీ కూడా షేర్ చేయండి. చాలా బాగా అయితే రెనోవేట్ చేసుకోవచ్చు ఇలాంటి టెంపుల్స్. గవర్నమెంట్ దాకా వెళ్ళిందంటే మాత్రం ఇంకా మనకి మెయిన్ ఏంటంటే రూట్ కూడా బాగాలేదు. వచ్చిన రూట్లో ఆ రూట్ కూడా ఇంకా బాగా డెవలప్ చేస్తే సో టెంపుల్కి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. అలా టెంపుల్స్ కూడా ఇంకెక్కువ జనాలు రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అందువల్ల బట్ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మామిడి చెట్లు, ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి. ఇక్కడ
చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఊరికి చివరిలో ఇలాంటి టెంపుల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అందుకనే ఇంకా మనం కిందకి వెళ్దాము. కిందకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ మీకు రుద్రాక్షలతో ఒక శివలింగం అయితే కనిపిస్తుంది, చూస్తారా? రుద్రాక్షలతో ఒక శివలింగం, బట్ విరిగిపోయింది మొత్తం అంతా కూడా. ఇక్కడ రుద్రాక్షలతో పెట్టారు. మరి అందరూ చాలామంది పీకేసి పట్టుకెళ్ళిపోయారు అందరూ కూడా. చూడండి ఎంత బాగుందో. బట్ చాలా ఇదిగా అయిపోయింది. దూరం నుంచి వస్తే ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కూడా ఒక స్టాచ్యూ ఉంది, వరాహ అవతారం అన్నమాట. ఇది వరాహ అవతారం. అలాగే ఆంజనేయ స్వామి వారు విగ్రహం అన్నమాట. ఇది 5 ముఖాలతో విగ్రహం అన్నమాట. అక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది, అక్కడ చూపిస్తాను. అక్కడ కూడా వెళ్ళి సో ఇది వచ్చేసి నందీశ్వరుడు స్టాచ్యూ. చూస్తున్నారు కానీ అంత పెద్ద ఉందో. సో చాలా బాగుందన్నమాట లోపల. సో ఇక్కడ మనకి ఒక పాము పుట్ట అయితే ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి. ఇదిగోండి. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారన్నమాట ఇక్కడ. అండ్ అలాగే దీనికి పక్కన నవగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇది నవగ్రహాలు లోపల. సో ఇంకా మీకు చూపిస్తాను. మనకి దారి పొడవునంతా కూడా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ గోడ పైన పేర్లతో రాసి అలా ఒక్కొక్కటి చూసుకుంటూ అయితే వెళ్దాం. సో ఇది ఇక్కడ అమ్మవారి పేరేంటి? మహిషాసురమర్దిని 35 అంటే నెంబర్స్ కూడా వేశారు ఇక్కడ 34. సో ఈ టెంపుల్ వచ్చేసి అయ్యప్ప స్వామివారి టెంపుల్ అన్నమాట. అయ్యప్ప స్వామివారు అయితే ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి రుద్రాంశ వీరభద్ర స్వామి వారు. అండ్ అలాగే ఇక్కడ వినాయకుల వారు అయితే ఉన్నారన్నమాట ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ గోకర్ణేశ్వరుడు. సో ఇక్కడ కూడా శివలింగం అలాగే నందీశ్వరుడు అయితే ఉన్నారు. ఇక్కడ పేరు వచ్చేసి గోకర్ణేశ్వరుడు అని చెప్పేసి పెట్టారనమాట. అమరనాథేశ్వరుడు అన్నమాట, అమరనాథేశ్వరుడు. అలాగే ఇక్కడ వైద్యనాథేశ్వరుడు. అది ఇక్కడ కృష్ణేశ్వరుడు అంట 28. సో ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కేదారేశ్వరుడు, కేదారేశ్వరుడు అండ్ త్రయంబకేశ్వరుడు. ఇక్కడ వారణాసి
అండ్ ఇక్కడ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అనమాట. ఇంకా రెనోవేట్ చేస్తే చాలా బాగుంటుంది టెంపుల్. ఇంకా శ్రీశైల మల్లికార్జున స్వామి. సో మ్యాక్సిమం అన్ని శివలింగాలు ఒకలానే కనిపిస్తాయి మనకి ఇక్కడ. సౌరాష్ట్ర సోమనాథ స్వామి అంట. అండ్ ఇక్కడ మత్స్యావతారం ఇక్కడ కూర్మావతారం అండ్ అలాగే ఇంకోటి వరాహావతారం. సో ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి వారు అయితే ఉన్నారనమాట. ఇక్కడ వామన అవతారం. ఇప్పుడు మనకి ఏంటంటే 12 లింగాలు అండ్ అలాగే 10 అవతారాలు అయితే ఉంటాయన్నమాట. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఇల్లు. అండ్ ఇక్కడ పరశురామ స్వామి. అలాగే ఇక్కడ శ్రీ రామచంద్రమూర్తి, రాముల వారు అనమాట. రాముల వారు అలాగే తర్వాత కృష్ణావతారం. అండ్ ఇది వచ్చేసి బుద్ధుడు అనమాట, బుద్ధ అవతారం. తర్వాత ఇక్కడ కల్కి అవతారం, లాస్ట్ అవతారం అన్నమాట. కలియుగం అంతంలో మనకి కల్కి అవతారం అయితే వస్తుంది. అండ్ అలాగే సంతాన లక్ష్మి, ఇక్కడే గజలక్ష్మి అండ్ విజయలక్ష్మి. ఇక్కడ విద్యాలక్ష్మి. ఇక్కడ సరస్వతీదేవి. అండ్ అలాగే ఇక్కడ ధైర్యలక్ష్మి. ఇక్కడ ధాన్యలక్ష్మీదేవి అంట. ఇక్కడ ధనలక్ష్మి. మొత్తం ఇక్కడ 43, 44, 45 వరకు అయితే ఉన్నాయన్నమాట చిన్న దేవుళ్ళు. ఇక్కడ ఆదిలక్ష్మి. అండ్ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి. చూసారా ఎంత పెద్ద విగ్రహం ఉందో. చాలా పెద్ద విగ్రహం అయితే ఉందన్నమాట లోపల. ఓం నమో వెంకటేశాయ. అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామి అంటే అన్నవరణ సత్యనారాయణ స్వామి ఉన్నారు కదా అక్కడ అలా అన్నమాట. కానీ సృష్టికర్త బ్రహ్మదేవుడు. సృష్టికర్త ఎవరంటే బ్రహ్మదేవుడు విగ్రహం. అండ్ అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి గారు ఇక్కడ రాసి ఉన్నాయి. నాకంత క్లియర్గా అయితే కనిపించట్లేదు. కుమారస్వామి.
చూస్తారు కదా టెంపుల్ అంతా కూడా మొత్తం అక్కడ మొత్తం 10 అవతారాలు, అలాగే 12 శివాలయాలు లోపలన్నీ కూడా. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ శివలింగాలు అన్నమాట. ఇవన్నీ కూడా 1 కోటి వరకు ఉంటాయండి. ఇక్కడ మనకి ఏంటంటే కుంభాభిషేకం అన్నీ చేస్తారనమాట ప్రతి ఇయర్ కార్తీక మాసంలో. 1 కోటి లింగాలు, ఇవన్నీ లింగాలు అన్నీ కలిపి ఒక పెద్ద లింగం అయితే తయారు చేస్తారన్నమాట. అది ఎక్కడంటే ఈ ప్లేస్లో పెడతారనమాట. సో ఈ లింగాలన్నీ కలిపి కూడా ఒక లింగంగా పెద్ద లింగంగా తయారు చేసి కుంభాభిషేకం అనేది కార్తీక మాసంలో ఎవ్రీ ఇయర్ తయారు చేస్తారనమాట. అంటే పూజ అది జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ శివలింగాలు క్లీన్ చేసి దాని మీద ఒకటి అలా పెట్టి అప్పుడు శివలింగం తయారవుతుంది. సో టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. అది టెంపుల్ ఎంట్రన్స్. ఇలా లోపలికి రావాలంటే మెట్లు ఎక్కన్నా రావచ్చు, అలాగే కింద నుంచి కూడా దారి ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను కిందకి వెళ్ళిన తర్వాత. సో మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసాము. అక్కడ నుంచి ఇలాగా లోపలికి అయితే రావడానికి అయితే ఉంటుంది అన్నమాట. సో అంతే, ఇంకా వెళ్ళిపోదాం బయటికి వెళ్ళాక మీకు ఎంట్రన్స్ కూడా చూపిస్తాను. అలాగే రావణాసుడు స్టాట్యూ కూడా ఉంటుంది పెద్దది, అది కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఓకేనా. సో టెంపుల్ అయితే ఇదన్నమాట. ఇదిగో ఎంట్రన్స్ ఇందా మీకు చూపించాను కదా పైనుంచి, రావణాసుడు స్టాట్యూ అనమాట. ఇక్కడ మనకి తులసి మొక్క ఉంటుంది. లోపలికి వెళ్ళగానే ఇక్కడ శివలింగం అని అలాగే పడగలతో ఉన్న శివుడి స్టాట్యూ అయితే ఉంటుంది అన్నమాట లోపల. సో చూసారు కదా ఎంత పెద్ద రావణాసుడు స్టాట్యూ ఉంది ఇక్కడ. అలాగే ఇదంతా కూడా టెంపుల్. ఒకప్పుడు ఇదంతా కూడా వాటర్ వచ్చేసేది అనమాట ఇక్కడ దాకాని. సో ఇక్కడ ఏంటంటే వాల్ కట్టిన తర్వాత వాటర్ అనేది ఆగిపోయిందన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ మంగళాంబిక సమేత అని ఉంది ఇక్కడ. శ్రీ సాగర లలితాంబిక పరమేశ్వర అమ్మవారి ఆలయం. సో ఇది ఒక జ్ఞానపీఠం అంట, భారత జ్ఞానపీఠం, కాకినాడ. ఇది ఇక్కడ ఏంటంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి మండపం ఇది కట్టారు ఇక్కడ. కళ్యాణ మండపం అంట, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం. సో చూసారు కదా టెంపుల్. సో ఇంకా వెళ్ళిపోదాం. నియర్లీ 1 అవర్ అయితే అయిపోయిందనమాట అక్కడికి వచ్చిన తర్వాత. 1 అవర్ పైన ఎక్కువైంది. సో అంతే. ఇదేంటంటే చాలా లోపలికైతే ఉంటుంది టెంపుల్. మనం ఇక్కడ బీచ్ రోడ్ నుంచే మనకి కొంచెం లోపలికైతే రావాలి. కొంచెం రోడ్ అయితే మనకి కనబడదు ఈ లోపల. కానీ మామూలుగా ఊర్లో ఉన్న వాళ్ళకంటే తెలుస్తుంది, కానీ బయట నుంచి ఎవరన్నా వచ్చారనుకో వాళ్ళకైతే తెలియదు. సో మనం ఇప్పుడైతే ఇలా వెళ్ళిపోదాం. ఇప్పుడు వేరే రూట్ నుంచి అయితే వెళ్దాం అనమాట. సేమ్ రూట్ నుంచి అయితే ఇంక మనకి సరదా తీరిపోద్ది. ఇందాక మనం వచ్చాం కదా ఆ రూట్ అయితే అమ్మో. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ వచ్చేసి నియర్లీ 125 years ఓల్డ్ అనమాట. చూడండి 125 years ఓల్డ్. బిఫోర్ కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట ఈ టెంపుల్ని. ఆ తర్వాత టి సుబ్బరామరెడ్డి గారు కొంచెం ఇంకా ఫండ్స్ అవి అప్పట్లో ఇచ్చి కొంచెం ఇంకా డెవలప్ చేశారనమాట ఆ టెంపుల్ని. సో అలాగా అందుకనే అక్కడ ఆయన పేరు పెట్టారు, టి సుబ్బరామరెడ్డి అని చెప్పేసి.
మామూలుగా టెంపుల్ అయితే శివలింగం కానీ అది కానీ మొత్తం అన్నీ లోపల పెట్టిన చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా 125 years ఓల్డ్ టెంపుల్ అన్నమాట అన్నీ కూడా. ఆ తర్వాత కొంతమంది ఫండ్స్ ఇచ్చారు, అలా కొంచెం వరకు అయితే డెవలప్ చేశారు. ఇప్పుడు ఇంకా ఏంటంటే అలా ఉండిపోయింది. రూఫ్ టాప్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎన్ని స్లాబ్స్ అన్నీ కూడా విరిగి పడిపోయినాయి అన్నమాట. పడిపోవడంతో అలా ఓల్డ్ అయిపోతూ వస్తుంది. ఇంకా అందుకనే ఈ వీడియో మ్యాక్సిమం షేర్ చేయండి. కన్స్ట్రక్షన్ అయితే ఏదో జరుగుతున్నట్టుంది అంతే తప్ప, బట్ అంత కంటిన్యూగా అయితే లేదు. ప్రజెంట్ అయితే ఆగిపోయింది కన్స్ట్రక్షన్ కూడా. అందుకని వీలైనంత వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ కూడా. సో టెంపుల్స్ గురించి తెలుస్తుంది, అండ్ అలాగే రావడం కూడా ఎక్కువ మంది వస్తారు. సో అలా టెంపుల్స్ అనేవి ఇంకా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఏవైతే పాడైపోయి ఉన్నాయో అవన్నీ కూడా. మెయిన్గా ఏంటంటే జనాలు కూడా ఎందుకు ఎక్కువ ఊర్లోంచి రారంటే, ఇంకో రోడ్స్ ఒకటి కూడా బాగాలేదు ఇటు సైడ్. ఆ రోడ్స్ కూడా వేస్తే అప్పుడు ట్రాన్స్పోర్ట్కి ఇంకా ఈజీగా అయితే ఉంటుంది అన్నమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి కూడా ఈ టెంపుల్కి వచ్చేవాడిని అన్నమాట. ఇక్కడికి కార్తీక మాసంలో అయితే టెంపుల్ అస్సలు ఖాళీ ఉండదు, చాలా ఎక్కువ మంది వస్తారు ఇక్కడికి. ప్రతిరోజు కూడా జనం ఎక్కువ మంది ఉంటారనమాట. ఈరోజు మండే కాబట్టి కొంచెం ఎక్కువ మంది జనం వచ్చారు. అది మళ్ళీ నార్మల్ డేస్లో అనుకో అంత ఎక్కువ మంది అయితే ఉండరు అనమాట. ఇది ఒక రైల్వే గేట్, ఇందాక మీరు చూసారు కదా. ఇవన్నీ పోర్ట్కి వెళ్ళిపోయే ట్రైన్స్ అన్నీ కూడా ఇలా వెళ్తాయి అన్నమాట లోపలికి. సో ఇప్పుడు టైం వచ్చేసి 11 అయిపోయింది. సో తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇంకంతే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయితే చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ మాత్రం మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో మంచి వ్లాగ్తో అయితే కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ నౌ, టేక్ కేర్.